ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ పరిస్థితిది. కడప టీడీపీ అభ్యర్థి మాధవరెడ్డి 16,282 ఓట్లతో విజయం. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి 22,744 ఓట్లతో విజయం. కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్యరెడ్డి 25,357 ఓట్లతో విజయం. జమ్మన్మడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి 16,312 ఓట్లతో మెజారిటీతో విజయం. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ రెడ్డి మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 19,077 ఓట్లతో విజయం. రైల్వే కోడూరులో 13 రౌండ్లు ముగిసేపటికి జనసేన 13,098 ఓట్లతో ముందంజ. బద్వేల్ 18 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి 16,931 ఆధిక్యం. పులివెందుల్లో వైసీపీ 19వ రౌండ్ ముగిసే సమయానికి 56,000తో ముందంజ. రాజంపేటలో 20 రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ 8,378 ఓట్లతో ముందంజ. రాయచోటిలో 17వ రౌండ్ ముగిసేపాటికి వైసీపీ 2,991 ఓట్లతో ముందంజ. లక్ష మెజారిటీ దిశగా నారా లోకేష్. మంగళగిరిలో 15వ రౌండ్ పూర్తయ్యేసరికి 70,000 ఓట్లతో ఆధిక్యంలో లోకేష్ మరో 7 రౌండ్లు ఓట్లు లెక్కించాల్సి ఉండటంతో లక్షకు మెజారిటీ చేరుకునే అవకాశం. మొదటి నుంచి తనకు 53,500 మెజారిటీ ఇవ్వాలని కోరిన లోకేష్ తనను 2019లో 5,300 ఓట్లతో ఓడించారని, అందువల్ల 53,500 ఓట్ల ఆధిక్యంతో ఇవ్వాలని కోరిన లోకేష్ అంతకంటే ఎక్కువ మెజారిటీతో లోకేష్ను గెలుస్తున్న మంగళగిరి ప్రజలు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన ఎన్డీఏ నేతలు. వైఎస్ఆర్ పేరు తొలగించి ఎన్టీఆర్ పేరున్న అక్షరాలు పెట్టిన యువత. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉమ్మడి ఏపీలో ప్రాచుర్యం. జగన్ సీఎం అయ్యాక ఎన్టీఆర్ అనే పేరు తీసేసి వైఎస్ఆర్ అనే పేరు పెట్టారు. ఆందోళన నిరసనలు చేసి నాడు పోలీసులను అడ్డం పెట్టి అరెస్ట్ చేయించిన జగన్ ఇప్పుడు కూటమి విజయం ఖరారు కావడంతో మళ్ళీ ఎన్టీఆర్ అనే పేరు పెట్టి టీడీపీ యువత. తగ్గిన జగన్ మెజారిటీ. పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 60,000కు పైచీలుక మెజారిటీ. పులివెందుల్లో 22 రౌండ్లు పూర్తయ్యేసరికి జగన్మోహన్ రెడ్డికి 61,176 ఓట్ల మెజారిటీ. మిగిలి ఉన్న పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు. గత ఎన్నికల కంటే భారీగా తగ్గిన జగన్ మెజారిటీ 28,000 వరకు తగ్గిన మెజారిటీ. 2019 ఎన్నికల మెజారిటీలో 90,110 మెజారిటీతో గెలుపొందారు. 2019లో వైసీపీ ప్రతిపక్ష హోదా లేదు, కేశినేని చిన్ని విమర్శించారు. టీడీపీ సునామీ ప్రభంజనంగా వస్తుందని 3 నెలలుగా ముందుగానే తనకు తెలుసునని విజయవాడ ఎంపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్ని తెలిపారు. ఈ గెలుపు టీడీపీదే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టం, బీజేపీ పురంధరేశ్వరి కష్టం వల్ల కూటమి అధికారం వచ్చింది. అందరం ఒకే మాట మీద ఉండటం వల్ల గెలుపు సాధ్యమైంది. ప్రజలు ప్రతిపక్షమే లేకుండా చేశారు. ప్రజలు తీర్పు ఎలా ఉంటుందో ఇప్పటికైనా జగన్ అర్థమైందని అనుకుంటున్నాం. చంద్రబాబు ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. కూటమి ఘన విజయంపై తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. నారా నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బంపర్ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్. పిఠాపురంలో 2వ రౌండ్ పెరుగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధిక్యం. 16 రౌండ్లు ముగిసేసరికి 65,368 ఓట్ల ముందంజలో పవన్ కళ్యాణ్. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమి. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ 50,593 ఓట్ల భారీ విజయం. ముమ్మిడివరం టీడీపీ దాట్ల సుబ్బారావు 13వ రౌండ్లో 28,470 ఓట్లతో ముందంజ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ ఎంపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మధుర్ 2,01,123 ఓట్ల మెజారిటీతో ముందంజ. విశాఖ లోక్సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు 4వ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి భరత్ 1,00,000 ఓట్ల ఆధిక్యంతో ముందంజ. పాడేరులో విశ్వేశ్వరరాజు గెలుపు.
అనంతపురం 1,81,676 ఓట్ల ఆధిక్యంలో లక్ష్మీనారాయణ టీడీపీ. హిందూపురం ఎంపీ 1,13,174 ఓట్ల ఆధిక్యంలో పార్థసారథి టీడీపీ. శ్రీకాళహస్తి 31,000 ఆధిక్యంలో బొజ్జల సుధీర్ 14వ రౌండ్లో. తిరుపతి 25,000 ఓట్ల లీడ్లో ఆరణి శ్రీనివాసులు 8వ రౌండ్. పాడేరులో వైసీపీ విజయం. 19,865 ఓట్ల మెజారిటీతో విశ్వేశ్వరరాజు గెలుపు. కైకలూరులో బీజేపీ విజయం 44,735 ఓట్ల కామినేని శ్రీనివాసరావు గెలుపు. టీడీపీ విజయం. 20,000 ఓట్లతో గెలిచిన బండారు సత్యనారాయణ. కర్నూలు ఎంపీ 32,300 ఓట్ల ఆధిక్యంలో నాగరాజు టీడీపీ. బాపట్ల ఎంపీ 1,37,000 ఓట్ల ఆధిక్యంలో కృష్ణప్రసాద్ టీడీపీ. కాంగ్రెస్ అభ్యర్థి వంశీపై డీకే అరుణ గెలుపు. మహబూబ్ రాజంపేటలో వైసీపీ విజయం. రాజంపేట అభ్యర్థిగా పోటీ చేసిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి సుగావాసి సుబ్రహ్మణ్యంపై విజయం సాధించారు. పులివెందుల్లో జగన్ విజయం. వైఎస్ జగన్ విజయం సాధించారు. పులివెందుల్లో జగన్ 61,169 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి జగన్ మెజారిటీ తగ్గుముఖం పట్టింది. తమ్మినేని సీతారామం ఓటమి మూటగట్టుకున్నారు. ఆమ్దలవలసలో టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ చేతిలో ఓడిపోయారు. కూన రవికుమార్ 33,187 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హిందూపూర్లో బాలకృష్ణ భారీ విజయం. హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ విజయం సాధించారు. 31,602 ఓట్ల తేడాతో దీపికాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థుల హవా. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులకు హవా కొనసాగుతుంది. మొత్తం 25 స్థానాల్లో టీడీపీ 21 స్థానాలు, వైసీపీ 4 స్థానాలు ముందంజలో దూసుకుపోతున్నాయి. కుప్పంలో అల్లర్లు. ఏపీలో ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుప్పంలో గొడవలు జరుగుతున్నాయి. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ దాడుల్లో పలువురు గాయాలయ్యాయి. ఓటమి జీర్ణించుకోలేక వైసీపీ దాడికి పాల్పడుతుందని టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భారీ విజయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఏకంగా 69,169 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. అనకాపల్లి లోక్సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ కామెంట్స్. వై నాట్ 175? ఏమైంది? 175లో 5 తీసేశారా? ప్రకృతిని విధ్వంసం చేశారు. ఇది జగన్కు మామూలు శిక్ష కాదు. గెలిచిన వారి నుంచి ఫోన్లు వస్తున్నాయి. వారిని రానిచ్చే పరిస్థితి లేదు. అప్పుడే కొందరు పారిపోవాలని చూస్తున్నారు. లుక్ అవుట్, నోటీసులు ఇవ్వాలి. ఏపీ ప్రజలకు మంచి జరగాలన్నదే తమ లక్ష్యం అన్నారు. విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్ను ఎలా బాగు చేయాలన్నదే తమ ఆలోచన చెప్పారు. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించారు. పులివెందులలో సీఎం జగన్ గెలిచిన గతంలో పోలిస్తే 28,000 ఓట్ల మెజారిటీని కోల్పోయారు. ప్రస్తుతం టీడీపీ కూటమి 165 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తుండగా వైసీపీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు 4 చోట్ల గెలిచింది. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ గెలుపొందారు. పులివెందుల్లో సీఎం జగన్, బద్వేల్ దాసరి సుధా గెలిచారు. ఇక్కడ సుగావాసి సుబ్రహ్మణ్యం ఓడిపోయారు. అయితే జగన్ పోటీ చేసిన పులివెందులు సహా రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా సత్యవేడు, గుంతకల్లు వంటి చోట్ల వైసీపీ ఆధిక్యం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరుగుతున్నాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించాడు. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమి పాలయ్యాడు. వరుసగా 4 సార్లు గెలిచి 5వ సారి ఓడిపోవడం
గమనించాల్సిన విషయం. నానిపై వెనిగండ్ల రాము 30,000కు పైగా మెజారిటీతో గెలిచారు. పిన్నెలి ఓటమి. ఎన్నికల సమయంలో హాట్ టాపిక్ అయిన మాచర్ల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. భారీ ఆధిక్యం దిశగా నారా లోకేష్. మంగళగిరిలో చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. మంగళగిరిలో రికార్డులు తిరగరాస్తున్నారు. 12వ రౌండ్ ముగిసేసరికి లోకేష్ 51,000కు పైగా మెజారిటీతో ఉన్నారు. పాత మెజారిటీ రికార్డులు తిరగరాస్తున్నారు. పవన్ భారీ విజయం. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ విజయం సాధించారు. ఏకంగా 69,169 ఓట్ల మెజారిటీతో వంగాగీతపై వైసీపీ గెలుపొందారు. ఉరవకొండ వయ్యవులో కేశవ్ టీడీపీ విజయం. పత్తిపాడులో సత్యప్రభ విజయం. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన విజయం. తణుకు ఆరమిల్లి రాధాకృష్ణ టీడీపీ విజయం. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓటమి. పల్లా శ్రీనివాసరావు విజయం. ఆచంటలో టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ విజయం. పార్వతీపురం టీడీపీ బోనెల్ విజయం. ఉండిలో రఘురామకృష్ణరాజు టీడీపీ విజయం. భీమవరం జనసేన అభ్యర్థి రామాంజనేయులు 66,000 మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్ర కేంద్ర ఎన్నికల ఫలితాలపై సిపిఐ నారాయణ హాట్ కామెంట్స్. దాదాపు దేశం మొత్తం ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఫలితాలపై సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. దేశం మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కొనసాగుతుందని, 400 పైగా చిలుక సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్నవారికి దేశ ప్రజలు గట్టి గుణపాఠాన్ని నేర్పించారు. ఒకవేళ పొరపాటున ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి కళ్లెం వేసేంత స్థాయిలో సీట్లు సాధించడం ఆనందదాయకం. ఇది ఒక రకంగా ఇండియా కూటమి నైతిక విజయం, ఎన్డీఏ కూటమి అపజయంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలపై మాట్లాడిన సిపిఐ నారాయణ, దేశంలో అత్యధికంగా సంక్షేమ పథకాలు మా ప్రభుత్వమే అందిస్తుందన్న విర్రవీగిన వైసీపీకి గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్ల కన్నా తక్కువ సంఖ్యలో 16 సీట్లకే పరిమితం కావడం జగన్మోహన్ రెడ్డి నియంత్రత్వ పోకడ అహంకార వైఖరికి నిదర్శనమన్నారు. 151 సీట్లు అందించిన రాష్ట్ర ప్రజల మేలు కన్నా కక్ష సాధింపు రాజకీయాల మీద దృష్టి సారించి రాజకీయ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన కామెంట్ చేశారు. గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీకి తాను అభినందనలు తెలుపుతున్నట్లు, అలాగే ఈ రాజకీయ వ్యవహారంలో క్రిస్టల్ పాత్ర వహించిన పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డి లాగా వ్యవహరించకుండా ప్రజా సమస్యల మీద అమరావతి రాజధాని పోలవరం సాధనలో ముఖ్య పాత్ర వహిస్తారని అనిపిస్తున్నాను. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కూడా ఆయన మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్డీఏ క్లీన్ స్వీప్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన ఎన్డీఏ కూటమి 14 స్థానాల్లో 13 టీడీపీ, 1 బీజేపీ గెలుపు. హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్. రాప్తాడ్లో ఓటమి ఎరుగని పరిటాల సునీత మరోసారి గెలుపు. ఉరవకొండ సెంటిమెంట్ను తిరగరాసిన పయ్యావుల కేశవ్. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుపతి మండలం దొరసానిపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. కూల్ డ్రింక్ సీసాలతో వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో టీడీపీకి చెందిన 3కి గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉండి మండలం పాందువ గ్రామంలో సీఎం జగన్ ఫోటోతో ఉన్న
నేమ్ బోర్డును కింద పడేశారు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబుకు రాఘవరెడ్డి శుభాకాంక్షలు. ట్విట్టర్లో చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ నేత రాఘవ్ వీరారెడ్డి. ట్విట్టర్లో చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి. స్పెషల్ స్టేటస్ సాధించే అవకాశం వచ్చింది. ఇండియా కూటమి అన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు రఘువీర. ఇలాంటి సమయంలో ఇండియా కూటమితో ఉంటారా లేక ఎన్డీఏతో వెళ్తారా అని ప్రశ్నించారు రఘువీరారెడ్డి. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన జగన్. ఏపీ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు చేసిన కోరారు సీఎం జగన్. రాజ్భవన్కు వెళ్లే సీఎం జగన్ రాజీనామా లేఖను గవర్నర్కు ఇవ్వనున్నారు జగన్. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు సీఎం జగన్. బాబు మోదీ అమిత్ షా పరస్పర అభినందనలు. భారత్లో తిరిగి బీజేపీ కూటమి అధికారంలోకి రానుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ అమిత్ షా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఏపీ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మెజారిటీ సీట్లను గెలుచుకున్న టీడీపీ కూటమి నుంచి చంద్రబాబు సీఎంగా ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండనుండగా ఎన్డీఏ కూటమి నేతలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 21కి 21 స్థానాల్లో జనసేన విజయం. జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లలో గెలుపు దిశగా వెళ్తోంది. ఇటు పార్టీ ఆఫీసులోనూ అటు చేబ్రోలలోనూ పవన్ కళ్యాణ్ను కుటుంబ సభ్యులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. నాగబాబు ఆయన భార్య పవన్ సోదరి భావోద్వేగానికి లోనయ్యారు. గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే పవన్ కళ్యాణ్ మంత్రివర్గం కూర్పుపై చర్చలు. ఓటమి పాలైన రాష్ట్ర మంత్రులు. ఏపీ ఎన్నికల ఫలితాల్లో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నేత చెల్లుబోయిన వేణుపై 61,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించి బోనీ చేశారు. మంత్రులు బొత్స, ధర్మాన, బుగ్గన్న, ఉషశ్రీ, చరణ్, రాజన్న దోర, కొట్టు సత్యనారాయణ, అంబటి, ఆదిమూలపు సురేష్, రోజా, కాకాని, విడుదల రజని, మెరుగు నాగార్జున ఓడిపోయారు. పెద్దిరెడ్డి ఒక్కడే గెలుపు దిశగా వెళ్తున్నాడు. అన్ని జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులే హవా. ఆంధ్రప్రదేశ్లోనూ అన్ని జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. ఒక్క కడప మినహా అన్ని జిల్లాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిక్యత కనపడింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని కూటమి గట్టి పోటీనిచ్చింది. రాయలసీమ, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ దూసుకుపోయింది. అధికారం మార్చే లక్ష్యంగా ఓటర్లు స్పష్టమైన తీర్పునిచ్చారు. టీడీపీ, జనసేన అభ్యర్థులు 150కి పైగా స్థానాల్లో గెలుపు బాట పట్టారు. వైసీపీ కేవలం 12 సీట్లతోనే ముందంజలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం ఖాయమైంది. టీడీపీ సింగిల్గా మ్యాజిక్ మార్కును దాటేసింది. 150 స్థానాలనున్న ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 88 స్థానాల్లో గెలవాల్సి ఉండగా ఇప్పటికే టీడీపీ ఒకటే 100 స్థానాల్లో విజయం సాధించి మరో 37 చోట్ల ఆధిక్యంలో ఉంది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుచున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 19 చోట్ల గెలవగా మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 7 గెలిచి మరో చోట ఆధిక్యంలో ఉంది. వైసీపీ 4 చోట్ల మాత్రమే గెలిచి మరో 5 లీడ్లో ఉంది. అయితే అత్యధిక మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు నారా లోకేష్. మంగళగిరిలో మరో 4 రౌండ్లు మిగిలుండగా ఇప్పటికే 80,000కు పైగా మెజారిటీతో సాధించారు. ఆ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం 69,000 ఓట్ల మెజారిటీతో 2వ స్థానంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తుంది. ఇందుకు కారణం ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు 81% నమోదవడమే విశేషకరం. దీంట్లో ఎన్డీఏ కూటమి అనేది చాలా బలపరిచిన విజయం సాధించింది. ఇది ఎన్నడూ జరగని గెలుపు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటును కోల్పోయిన బీఆర్ఎస్. లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్కు ఊహించని షాక్. పోటీ చేసిన అన్ని స్థానాల్లో దాదాపు డిపాజిట్లు.